నెల్లూరు జిల్లా వింజమూరు మండలం జనార్దనపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆవుల రాజుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాలలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని అనేక కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ మండల విద్యాశాఖ కార్యాలయానికి ప్రాథమిక విచారణకు వచ్చారు. ఉపాధ్యాయుడు విధులకు ఎందుకు రావడం లేదు అనే అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు రమేష్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం ఇంట్లో సార్ ఏం మాట్లాడలేదు. జనతాపురం గురించి మీకు తెలుసా? మీరేం గుర్తించారు? ఆ విధంగా అటెండర్లు పంపడం కరెక్ట్ కాదు కదా. టీచర్నే పంపాలి. ఈరోజు జనార్దనపురం పాఠశాల వింజమూరు మండలంలో వచ్చినటువంటి ఆరోపణలపై విచారణకు డిఓ గారు వెంటనే వెళ్ళి అక్కడ పరిస్థితిని పరిశీలించమని ఆదేశించినందున ఆదివారం అయినప్పటికీ ఈరోజు కార్యాలయానికి ఎంఈఓలను కూడా పిలిపించి విచారణ జరుగుతుంది. ఇది ప్రాథమికంగా జరుగుతున్న విచారణ మాత్రమే. పూర్తి స్థాయి టీచర్ ఎందుకు రావట్లేదు, అతని లీవ్లు ఏంటి, ఇతర అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుంది. వారు సూచించిన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.